రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి కార్యక్రమం చేయలేదు. మేము 6 నెలల ముందే కేసీఆర్ గారు మనం ఢిల్లీ వచ్చి ఎరువులన్నీ మీరు జమ చేసి బ్యాగులు వేసి ఇక్కడ గోదావరి నింపేయాలి. వీళ్ళకు ఒక విజన్ లేదు. ఎరువులు ఎన్ని కావాలి, ఎన్ని తెప్పించుకోవాలనే విజన్ లేదు. ఎరువులు ఫ్యాక్టరీలన్నీ మన తెలంగాణలో ఉన్నాయి. ఆ విజన్ కూడా లేదు. కేసీఆర్ గారు ఒక విజన్ తోటి నీళ్లు అడ్వాన్స్ 3 నెలల ముందే రిజర్వాయర్ నింపేది, కాలువల పట్టి నీళ్లు నింపి షెడ్లు నింపించే పని చేసేది. రైతులకు ఏం కావాలనేది రైతు దున్నకు ముందే రైతు పండించేది, యూరియా బస్తాలు సబ్సిడీ చేసేది. అంటే ఒక విజన్ తోటి కరెంటు కోసం కూడా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు సప్లై చేసేది 24 గంటలు. రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు, అబద్ధ మాటలతో అధికారంతో వచ్చిండు. అయినా నీ బోకస్ మాటలు, 420 మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోదు. కానీ రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కేసీఆర్ చేసిన స్కీమ్స్ అన్నా ఇంప్లిమెంట్ చేయాలి. రైతు బంధు 2 సార్లు ఇంకొచ్చింది, రుణమాఫీ సరిగ్గా కాలేదు, బోనస్ సన్న ఓట్ల అన్నిటికీ ఇస్తాను. ఎలక్షన్ల ముందు చెప్పినాం సన్న ఓట్లకే ఇస్తాను, సన్న ఓట్ల బోనస్ కూడా ఎక్కువ. అన్ని అబద్ధ మాటలతో ఇప్పటికీ ఇంకా కాలం గడుపుతాను. ఎరువులు వేయకపోతే రైతులు ఆందోళన చేస్తారు. 40 రోజుల బట్టి ఎరువు బస్తా లేకపోతే పొలాలన్నీ కూడా నాశనం అవుతుంది. పత్తి చేను మొత్తం ఆగబెట్టాలి. ఇప్పటికి తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం స్టాక్ పెట్టినా గోదావరి పెట్టి రైతులు ఆందోళన చెందుకుంది, రోడ్ల మీద ధర్నాలు చేయకుంది. మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఇస్తానన్నారు. నెల అవుతాను ఇంతవరకు రైతులకు ఒక్క బస్తా ఇటు కాకుండానే ఉంటుంది. 5 ఎకరాల్లోనికి ఒకటే బస్తా, 10 ఎకరాల్లోనికి ఒకటే బస్తా, ఏ బస్తా కూడా ఇయ్యలేకపోతుంది. ఇప్పటికీ నేను కలెక్టర్లతో అధికారులతో చెప్పాను, వరంగల్ జిల్లా అధ్వానంగా ఉన్నది, దాన్ని ఏమైనా చేయండి అని. మైబాద్ కలెక్టర్తో మాట్లాడాను, జర్నల్ కలెక్టర్తో మాట్లాడాను, వరంగల్ కలెక్టర్తో మాట్లాడాను. లేదండి సరే రాష్ట్రంలో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేమైతే మనిషికి 2 బస్తాలు ఇస్తామని మాటించాను. ఇప్పుడు వారం రోజులైతే అని మాటించి ఇంతవరకు ఒక్క బస్తా కూడా ఇయ్యారు. ఒక్క బస్తా కూడా ఇళ్ళ బస్తా ఇయ్యారు. ఎంత మోసం చేశారు ఇవాళ. అందుకే రైతులందరూ కలిసి ధర్నా చేస్తుంటే వాళ్ళకు మద్దతుగా నేను ఉన్నాను. వాళ్ళ మద్దతుగా తెలిపితే పోలీసు వాళ్ళు అక్రమ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం దిగొస్తుందేమో, కలెక్టర్ గారైనా అధికారులైనా ఎవరైనా హామీ ఇస్తే లేద్దామనుకున్నాం. కానీ ఎవరు హామీ ఇవ్వలేదు. ఇక పోలీసు వాళ్ళే మాకు రోడ్ అంతా ట్రాఫిక్ అవుతుందని దౌర్జన్యంగా తీసుకొచ్చి భయాదేశాలతోటి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంచితే మళ్ళీ రాయపర్తి ప్రజలు, వర్ధన ప్రజలందరూ వచ్చి ఇక్కడ వదిలిపెడతారని భయంతో వదిలిపెట్టారు. నేను వదిలిపెట్టేదే లేదు. ఎరువుల బస్తాలు వరంగల్ జిల్లాలో సక్రమంగా, తెలంగాణలో సక్రమంగా ఇవ్వకపోతే మేమందరం కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.